హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. నేనైతే ఈరోజు మీతో ఒక స్పెషల్ పర్సన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్ప్లెయిన్ కంటే డీటెయిల్గా చెప్తాను నేను ఎందుకు అలా అంటున్నాను అనేసి. డెస్టినీ డెస్టినీ అంటే మీలో ఎంతమంది బిలీవ్ చేస్తారు? డెస్టినీ వల్ల ఇద్దరు పర్సన్స్ కలుస్తారు అని మీలో ఎంతమంది నమ్ముతారు? అంటే ఇప్పుడు డెస్టినీ అంటే అన్నోన్ పర్సన్సే కదా కలుస్తారు. అట్లా మీలో ఎంతమంది నమ్ముతారు? నాకైతే తను అయితే నా ఫ్రెండ్ కాదు, నా నేబర్ కాదు, నా రిలేటివ్ కాదు, కొలీగ్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఎవ్వరు కాదు. డెస్టినీ త్రూ మమ్మల్ని దేవుడు కలిపాడనమాట. డెస్టినీ త్రూ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అయ్యామన్నమాట. ఆ స్టోరీ నేను మీకు 3 పార్ట్స్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. మీలో ఎంతమంది డెస్టినీని బిలీవ్ చేస్తారో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈరోజు డెస్టినీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన మూవీస్లోనైతే చూస్తూ ఉంటాం కదా, డెస్టినీ ఇద్దరిని కలుపుతుంది. యాజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, డెస్టినీ వల్ల కలుస్తారు. 1 టైం కాకుండా 3 టైమ్స్ అనుకోకుండా కలిస్తే అది డెస్టినీ కలుపుతుంది అనేసి. అట్లా నా లైఫ్లో కూడా జరిగిందండి. డెస్టినీ వల్ల ఇద్దరం కలిసామన్నమాట. అదేంటో మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా 3 పార్ట్స్ లాగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నా డెస్టినీ స్టోరీ అయితే. ఫస్ట్ అయితే నేను అడ్వకేట్ అండి. నేను 2010లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆఫీస్ దగ్గర నుంచి బస్ స్టాప్కి వచ్చాను అనమాట. అయితే బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే నా పక్కన ఇంకొక అతను నిలబడుకొని ఉన్నాడనమాట. యాక్చువల్గా అతను నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. యాక్చువల్గా మనకు అర్థమవుతుంటుంది కదా. నేను సైడ్కి జరిగిన కొద్దీ హాయ్ అని అన్నారనమాట. నేను చూడనట్టు సైడ్కి నిలబడుకొని ఉన్నానమాట. అయినా కూడా వాళ్ళు వచ్చి హలో మేడం అనేసి అన్నారు. హలో మేడం అంటే నాకు తెలిసిన అబ్బాయా అని ఫేస్ చూసిన కాదు. అదేంటి సరే హాయ్ అని చెప్పాను. మేడం మీరు అడ్వకేటా అన్నారు. ఎస్ అన్నాను. అట్లా అని ఎందుకు అడిగారంటే నా చేతిలో ఫైల్స్ ఉండే అనమాట. ఆ ఫైల్స్ని చూసి అయితే తను అడ్వకేటా అని అడిగారు. అంటే నేను కూడా అవును అన్నాను. తర్వాత తను కూడా యాక్చువల్గా ఎల్ఎల్బి చేశారంట, కానీ ప్రాక్టీస్లో లేడు తను. అదే షేర్ చేసుకుంటున్నారు. నేను కూడా అడ్వకేటే కానీ నేను ప్రాక్టీస్ చేయట్లేదు, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, ప్రొఫెషన్లోకి రావాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది ప్రొఫెషన్ ఏంటి అదన్నీ అయితే నన్ను అడుగుతున్నాడు అనమాట. నేను మూసరాంబాగ్ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను 107 కోసం. అయితే తను కూడా సికింద్రాబాద్ రూట్ వెళ్ళాలంట, నేను బోయిగూడ. అయితే తను అడుగుతూ ఉన్నారు. ఓకే, యాజ్ అడ్వకేట్గా నేను తనకి చెప్తున్నాను అనమాట. బాగుంటుంది ప్రొఫెషన్, కానీ ఇన్కమ్ వైజ్ అయితే మనకు స్టార్టింగ్లోనైతే ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. జూనియర్ లాగా జాయిన్ అవుతాం కదా, అట్లా తక్కువ ఉంటుంది అనేసి తనకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. తను ఓకే మేడం, నేను కూడా ఇప్పుడు నా జాబ్ మానేసి నేను ప్రొఫెషన్లోకి వస్తాను, నాకు ఎవరైనా సీనియర్ ఉంటే చెప్పండి, ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇంకా తను స్టోరీ స్టార్ట్ చేస్తూనే ఉన్నారనమాట. నేను అన్నాను ఓకే, మీరు అట్లా అనుకుంటే మీకు ఎవరు తెలిసిన వారు లేరా అంటే, లేదు మేడం, యాక్చువల్గా నాది ప్రాపర్ చిత్తూరు నుంచి నేను ఇక్కడ జాబ్ పర్పస్కి ఇక్కడనే ఉంటున్నాను, నేను రూమ్లో ఉంటున్నాను. అట్లా నేను అయితే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇంకా నాకంటూ తెలిసిన వాళ్ళంటే ఎవరు లేరు. ఇంకా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే తెలుసు, కానీ యాజ్ అడ్వకేట్స్గా నాకు ఎవ్వరు తెలీదు. మీ చేతిలో ఫైల్స్ చూసి అయితే అడుగుతున్నాను, సారీ మేడం ఏమనుకోకండి అనేసి అన్నారు. ఓకే, అప్పుడే ఇంకా బస్ వచ్చేసింది అనమాట. బస్ రాగాలని సరే అనేసి బస్ ఎక్కేసాము. ఇంకా బస్సులో కూడా మళ్ళీ స్టార్ట్ చేశాడు, మేడం ప్లీజ్ మేడం చూడండి అది ఇది అనేసి. సరేలేండి, మళ్ళీ కలిసినప్పుడు చూద్దాము, ఎవరైనా ఉంటే నేను చెప్తాను, ఇప్పుడైతే ఎవరు నాకు తెలీదు, నేను కూడా రీసెంట్గానే జాయిన్ అయ్యాను అనేసి అయితే చెప్పాను అనమాట. సరే మేడం, థ్యాంక్ యూ మేడం అనేసి అన్నాడు. సరే ఇంకా నా స్టాప్ వచ్చేసింది, నేను దిగిపోయాను. మీకు నా డెస్టినీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ప్లీజ్. బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి ప్లీజ్. ఇది యాక్చువల్గా ప్యూర్ ఫ్రెండ్షిప్ అనమాట. ఫ్రెండ్షిప్ యాక్చువల్గా ఇది నేను మీకు లాస్ట్లో షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టి నేను తర్వాత ఫ్రెండ్స్ అని చెప్పి చేసే కంటే మీకు ఫస్ట్ టైం ఫ్రెండ్షిప్ యాజ్ అ డెస్టినీ కూడా ఫ్రెండ్స్ని కలుపుతుంది అనేసి మీకు ఫస్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట.
నా సెకండ్ డెస్టినీ మమ్మల్ని ఎలా కలిపిందో ఏంటో నేను పార్ట్ 2లోనైతే మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.